తల్లిని పోగొట్టుకున్న జయ విజయులలో ఒకడు పొందినటువంటి మొట్టమొదటి జన్మ రాక్షసయోని యందు పుట్టిన జన్మలలో ఒకటి అదిగో ఆ హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడుగా శరీరం విడిచిపెట్టేశాడు అంటే మళ్ళీ భగవంతుని మ్రోల ద్వారపాలకుడుగా వెళ్ళిపోవడానికి ఒక అడుగు ముందుకు వేసేశాడు అని. భగవంతుడే సంహరించి మళ్ళీ తన అక్కున చేర్చుకున్నాడు. అందుకే సంహార ప్రక్రియ యందు కూడా దయయే ఉంటుంది భగవంతునిలో. అలా హిరణ్యాక్ష సంహారం చేసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి అవతారములలో ఒకటి యజ్ఞవరాహావతారం. యజ్ఞవరాహావతారాన్ని స్మరిస్తే చాలు రక్షణ కలుగుతుంది. యజ్ఞవరాహావతారాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు మంగళం కలుగుతుంది. ఎందుకంటే అది యజ్ఞము యొక్క స్వరూపం. యజ్ఞము ఎక్కడ తలుచుకున్నా మంగళమే. అందుకే యజ్ఞ సాధనములతో కూడుకున్నటువంటి అమరికతో ఉన్న యజ్ఞవరాహావతారము యొక్క సంస్మరణ మంగళములకు దారితీస్తుంది. అందుకే ఒక్కసారి యజ్ఞవరాహమూర్తిని తలుచుకుని నమస్కారం చేస్తే చాలు. పోతనగారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. పోతనగారు పర్ణశాలలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. కర్ణాటకకి చెందిన ప్రభువు పోతనగారు నాకు భాగవతాన్ని అంకితం ఇవ్వనంటున్నారు, అందుకని చెప్పి వెళ్ళి బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. తీరా వాళ్ళు వెళ్ళి పోతనగారిని బంధిద్దాం అనుకుంటే పర్ణశాల ముందు ఒక పెద్ద వరాహం ఒకటి పడుకుంది, తెల్లటి పంది. ఆ శ్వేతవరాహం కోరలు చూపించి పెద్ద అరుపరిచింది. భయపడిపోయి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సైన్యాధిపతి వచ్చాడు, ఆయన కూడా ఆ వరాహాన్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయాడు. మహారాజే స్వయంగా వచ్చాడు. అసలు ఆ వరాహమూర్తిని చూసి హడిలిపోయి చేష్టలుడిగిపోయి ఉండిపోయారు. లోపల మహానుభావుడు పోతనగారు ఆయన్ని నిగ్రహించను, భాగవతం నాకు అంకితం ఇవ్వమని ఒక్కసారి దర్శనం చేసుకెళ్ళిపోవాలనుకున్నాడు. ఆయన అలా అనుకోగానే పడుకున్న వరాహం లేచి ఒళ్ళు విదల్చుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈయన లోపలికి వెళ్ళాడు. రాజు తన పరివారంతో వెళ్ళి పోతనగారి దర్శనం చేసుకుని నమస్కరించి, అయ్యా నేను మీ పర్ణశాలలోకి వద్దాం అనుకున్నాను, బయట అంత పెద్ద వరాహం పరుకుని అరుస్తోంది, ఆ అరుపు మీకు వినపడలేదా, మీరు ఎలా ఆంధ్రీకరిస్తున్నారన్నారు. పోతనగారు రెండు చేతులు ఎత్తి నమస్కరించి అన్నారు, నేను యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. మీరు బహుశः భాగవతాన్ని బలవంతంగా పుచ్చుకోవాలని వచ్చారు. ఆ యజ్ఞవరాహమూర్తియే నా పర్ణశాల బయట పడుకుని నన్ను రక్షించారన్నారు. పోతనగారిని రక్షించినటువంటి అవతారం ఆ యజ్ఞవరాహావతారం. అంతటి అద్భుతమైనటువంటి స్వామి, అంతటి అద్భుతమైనటువంటి అవతారమూర్తి. అటువంటి యజ్ఞవరాహాన్ని స్మరించడం చాలు.